వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం. త్వరలో 1139 జైలుకు నియామక పత్రాలు. పెండింగ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఫలితాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో లెక్చరర్ల కొరత తీరనుంది. త్వరలోనే 1139 జైలుకి నియామక పత్రాలను అందించనున్నారు. 1392 జైలు పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియ జరగగా ఇప్పటి వరకు 1139 పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇంగ్లీష్ సబ్జెక్టుతో పాటు మరికొన్ని పోస్టులకు కోర్టుల కేసుల నేపథ్యంలో పెండింగ్లో పెట్టారు. దీంతో వారం 10 రోజుల్లోనే 1139 జైలుకి నియామక పత్రాలను అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఖాళీగా ఉన్న 1392 జైలు పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ 9న నోటిఫికేషన్, నవంబర్ 22, 2022ను జారీ చేసింది. జైలు పోస్టుల భర్తీకి 2023లో పరీక్షను నిర్వహించిన కమిషన్ మెరిట్ లిస్టును ప్రకటించింది. అనంతరం మెరిట్ లిస్టులోని అభ్యర్థులకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఇంగ్లీష్ మినహా మిగిలిన 1139 పోస్టులకి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పూర్తి చేసి అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. పంచాయత్ రాజ్లో 588 కారుణ్య నియామకాలకు మోక్షం. పట్టుబడి కారుణ్య నియామకాలను సాధించిన సీతక్క. పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలకు తెలంగాణ కేబినెట్ శనివారం నాడు ఆమోదం తెలిపింది. మొత్తం 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో పనిచేస్తున్న 588 మంది సిబ్బంది అనారోగ్య, ఇతర సమస్యలతో మరణించారు. వారి మరణంతో కుటుంబం ఆగం కావొద్దని మానవతా దృక్పథంతో కారుణ్య నియామకాలు చేపడతారు. అయితే పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో ఎంతో కాలంగా ఈ కారుణ్య అమ్మకాలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం కాలాన్ని నియామకాలపై నిర్లక్ష్యం చూపింది. ఆశావాహులు సీఎం సీతక్కను కలిసి కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సీతక్కను గతంలో విజ్ఞప్తి చేశారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సీతక్క పెద్ద మనసుతో ఆర్థిక శాఖ సీఎంను ఒప్పించి కారుణ్య నియామకాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కృషి చేశారు. కారుణ్య నియామకాలకు ఆటంకంగా ఉన్న సాంకేతిక, న్యాయపరమైన చిక్కుముళ్లను అధిగమించేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎట్టకేలకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు మోక్షం దక్కింది. పట్టుబట్టి కారుణ్య నియామకాలు సాధించి పెట్టిన మంత్రి సీతక్కకు ఈ సందర్భంగా అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తమ సమస్యకు పరిష్కారం చూపిన ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, ఫిషరీస్ డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీకి 6న స్పాట్ కౌన్సిలింగ్. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, ఫిషరీస్ డిగ్రీ కోర్సుల్లో జనరల్ ప్రత్యేక కోటాలో ఉన్న ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 6న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డి. శివాజీ తెలిపారు. జనరల్ కోటాలోని సీట్ల భర్తీకి 6న ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరగనుంది. అదేవిధంగా ప్రత్యేక కోటాలోని సీట్ల భర్తీ కోసం 6న మధ్యాహ్నం 2 గంటలకు ఆడిటోరియంలోనే
కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎఫ్సెట్ 2024లో ర్యాంకులు పొంది ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరూ ఈ కౌన్సిలింగ్కు హాజరు కావచ్చన్నారు. వివిధ కోర్సుల్లోని ఖాళీలు, ఫీజులు తదితర పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. టెక్నికల్ స్టేట్ మెంబర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. రాష్ట్రంలోని జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్లో టెక్నికల్ స్టేట్ మెంబర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ మెంబర్ సెక్రటరీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 6 నుంచి వచ్చే నెల 19వ తేదీల మధ్య అప్లై చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులను ఎంపిక చేసి సమాచారం అందజేస్తామని వెల్లడించారు. వేతనం, నియామక నిబంధనలు, ఇతర వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు మార్చి 31 వరకు పొడిగింపు. స్కాలర్షిప్ల మంజూరు కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్లో నమోదు కోసం మార్చి 31 వరకు గడువును పొడిగించినట్టు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు ఎస్సీ, షెడ్యూల్ తెగలు ఎస్టీ, వెనుకబడిన తరగతి బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతి ఈబీసీ, మైనారిటీలు, వికలాంగ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల పీఎంఎస్ పథకం కింద స్కాలర్షిప్లను ప్రభుత్వం అందించనున్నట్టు పేర్కొన్నారు. స్కాలర్షిప్ల మంజూరు, పంపిణీలో పారదర్శకత కోసం ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ అమల్లో ఉన్నట్టు తెలిపారు. విధుల్లోకి గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు. సమస్యలు పరిష్కారానికి మంత్రి సీతక్క హామీ. గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళనను విరమించి విధుల్లోకి చేరనున్నట్టు గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజ్మీరా శివానాయక్ తెలిపారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 20 ఏళ్లుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా 2102 పనిచేస్తున్నారని గుర్తు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 16 నుండి జనవరి 3 వరకు సమ్మె కొనసాగించారు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తమ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో శనివారం చర్చలు జరపాలని, న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో సమ్మెను విరమించి విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వెబ్సైట్లో టీసీసీ పరీక్షల హాల్ టికెట్లు. 11 నుంచి 17 వరకు పరీక్షలు. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు టీసీసీ పరీక్షలు ఈ నెల 11 నుంచి 17 వరకు జరుగుతాయని, ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ. కృష్ణారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీసీసీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో ఆదివారం నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా పేరు, గ్రేడ్, కోడ్,
ట్రేడ్ పేరు, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే జిల్లా విద్యాశాఖ అధికారి, డిఈఓలను సంప్రదించాలని కోరారు. బిఎస్ఎన్ఎల్లో 18,000 మంది ఇంటికే. ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ 18,000 మంది ఉద్యోగాలను వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ విఆర్ఎస్ ద్వారా తొలగించాలని నిర్ణయించింది. వీరందరికీ పరిహారం చెల్లించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కేంద్రం 15,000 కోట్లు ఇవ్వాలని కోరింది. ఉద్యోగుల తొలగింపు వల్ల కంపెనీ ఏడాది జీతాల బిల్లు 7,500 కోట్ల నుంచి 5,000 కోట్లకు తగ్గుతుంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి 30% మంది ఉద్యోగులను తీసేయాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది. బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేసుకోవాలని కంపెనీ కోరుకుంటోందని సంస్థ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. విఆర్ఎస్ ప్రతిపాదనకు బిఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం రాగానే కేబినెట్ అప్రూవల్ కోరుతుంది. విఆర్ఎస్పై ఇప్పటికీ చర్చలు నడుస్తున్నాయని, తుది నిర్ణయం తీసుకోలేదని బిఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. బిఎస్ఎన్ఎల్ 2024 ఆర్థిక సంవత్సరంలో 21,302 కోట్ల రెవెన్యూ సంపాదించింది. సంస్థలో ప్రస్తుతం 55,000 మంది పనిచేస్తున్నారు. మెడికల్ స్పౌస్ బదిలీలు ఎప్పుడు? అటవీ శాఖలో ఉద్యోగుల ఎదురుచూపు, ఉన్నతాధికారుల తీరుతో ఇబ్బందులు. మరో 2 రోజుల్లో త్రిసభ్య కమిటీ మంత్రి సురేఖను కలవనున్న ఎంప్లాయీస్. అటవీ శాఖలో మెడికల్ స్పౌస్ బదిలీల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మెడికల్ స్పౌస్ ఉద్యోగుల బదిలీపైన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలు నోచుకోవడం లేదు. దీంతో 100 మందికి పైగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అటవీ శాఖలో ఎంతోమంది ఉద్యోగులు జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయి వేర్వేరు జిల్లాలు, జోన్లలో పనిచేస్తున్నారు. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం జీవో 317 బాధితుల కోసం 3 మంత్రులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని భార్యాభర్తల విషయంలో జీవో 243 మెడికల్ కేసులకు, జీవో 244 మ్యూచువల్ కేసులను పరిష్కరించడానికి జీవో 245ను నిరుడు నవంబర్ 29న విడుదల చేసింది. ఈ జీవోలతో వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని సూచించింది. వేకెన్సీ ఉంటే స్పౌస్ మెడికల్ కేసులను పూర్తిగా పరిష్కరించాలని జీవోలో స్పష్టం చేసినా ఇంతవరకు ఉన్నతాధికారులు ఎటు తేల్చడం లేదు. నోటిఫికేషన్ ఇవ్వని పోస్టులను చూపుతూ 317 జీవో బాధితుల కోసం ఇచ్చిన ఆదేశాలను అటవీ శాఖలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఎఫ్టీఓలు, ఎఫ్ఆర్ఓ స్థాయి అధికారులు వేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖలో ఎఫ్బీఓ, ఎఫ్ఆర్ఓ, ఏసీఎఫ్ పోస్టుల కోసం టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపినా వాటిని వేకెన్సీగా చూపించడం లేదని, దీంతో స్పౌస్ మెడికల్ కేసులను నిరాకరిస్తూ అటవీ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని పలుమార్లు అధికారులు ఆరోపిస్తున్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వని పోస్టులను వేకెన్సీగా చూపించకుండా ప్రతిపాదనలు పంపించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
దీంతో ఉద్యోగులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పౌస్ మెడికల్ కేసులను మానవతా దృక్పథంతో చూడాలని కోరుతున్నారు. ఉన్నతాధికారుల తీరులో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోతున్నారు. 1-2 రోజుల్లో సంబంధిత శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు త్రిసభ్య కమిటీ ప్రతినిధులను కలిసి తమ గోడు విన్నవిస్తామని పేర్కొంటున్నారు. ప్రశాంతంగా ముగిసిన సిడిపిఓ పరీక్షలు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ పోస్టులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ఖాళీల భర్తీకి గాను మొత్తం 19,812 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3, 4 తేదీలలో రాష్ట్రంలోని 33 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఈ నెల 3న 2 షిఫ్ట్లలో నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 4,169 మంది, పేపర్ 2కు 4,155 మంది హాజరయ్యారు. శనివారం నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 3,799 మంది, పేపర్ 2కు 3,787 మంది అటెండ్ అయ్యారు.